కొత్త పాస్ పుస్తకాలు పొందిన రైతులకు సర్కార్ శుభవార్త. ఈ నెల 15 నుంచి రైతు భరోసా నిధులు. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారికి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు కొత్త పాస్ బుక్‌లు వచ్చిన వారికి రైతు భరోసా నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటికే అప్లై చేసుకున్న 62,000 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. అప్లికేషన్‌లు క్షుణ్ణంగా పరిశీలించి నిజాలు నిర్ధారణ చేసుకున్న తర్వాత తుది జాబితాను రెడీ చేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే పూర్తి సమాచారం మీకు అందదు. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు గతంలో అధికారంలో ఉన్న కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇక అదే పథకాన్ని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాగా పేరు మార్చి రైతులు ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తుంది. అయితే కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ రైతు భరోసా అందడం లేదు. దీంతో ఆ రైతులు తమకు కూడా రైతు భరోసా నిధులు జమ చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులు విజ్ఞప్తులపై స్పందించిన ప్రభుత్వం వారికి కూడా రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లు తెలిపింది. కొత్తగా పట్టాదారు పాస్ బుక్‌లు వచ్చిన రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు పాత లబ్ధిదారులకి అమలు చేస్తున్న రైతు భరోసా పథకాన్ని కొత్తగా భూములు కొనుగోలు చేసి పట్టాలు పొందిన రైతులకు కూడా వర్తింపజేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పట్టా పాస్ బుక్‌లు పొందిన వారు సుమారు 85,000 మంది రైతులు ఉన్నారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ 85,000 మందిలో ఇప్పటికే 62,000 మంది అన్నదాతలు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ ఈ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలన చేస్తుంది. రైతు భరోసా పథకానికి ఆ రైతులు అర్హత కలిగి ఉన్నారా? వారి భూమి వివరాలు, పట్టాదారులు నిజాలను నిర్ధారించిన తర్వాత వారం 10 రోజుల్లో అర్హులకు సంబంధించిన ఫైనల్ లిస్ట్‌ను అధికారులు సిద్ధం చేయనున్నారు. ఈ ఈ రైతు భరోసా పథకానికి అర్హులుగా తేలిన కొత్త అన్నదాతలకు ఏప్రిల్ 15వ తేదీ నుంచి 20 తేదీల మధ్య యాసంగి రెండో విడత రైతు భరోసా నిధులను వారి బ్యాంక్ అకౌంట్‌లోకి జమ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ సీజన్‌లో సుమారు 9,000 కోట్లను అన్నదాతల అకౌంట్‌లోకి జమ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత వానాకాల సీజన్‌లో లబ్ధి పొందిన ప్రతి రైతుకు ఈ యాసంగి సీజన్‌లో కూడా ఎలాంటి కోతలు లేకుండా పూర్తి స్థాయి పెట్టుబడి సాయం అందనుంది. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో సుమారు 69.39 లక్షల మంది అన్నదాతలకు ఎకరానికి 6,000 చొప్పున మొత్తం 8,744 కోట్లను కేవలం 9 రోజుల వ్యవధిలోనే అకౌంట్‌లో జమ చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించిన రైతు భరోసా పథకం లబ్ధిదారుల సంఖ్యలో 5.22 లక్షల మందితో నల్గొండ జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో 3.53 లక్షలతో సంగారెడ్డి, ఖమ్మం 3.39 లక్షల, సిద్దిపేట 3.18 లక్షలతో ఆ తర్వాత స్థానంలో ఉన్నాయి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.